అభివృద్ధి చెందుతున్న దేశము అని అంటుంటారు కానీ ఎవళ్ళన్నారు మన దేశం అభివృద్ధి చెందలేదని? ఈ లెక్కలన్నీ చూస్తే మీరే అంటారు బగ్గ అభివృద్ధిలు ఉన్నదని. ఓట్లు వచ్చినాక కానీ తెలవలేదు మన దేశం బగ్గ ధనిక దేశం అని. ఇది నేనంటున్న ముచ్చట కాదు, ఈ వాడు తిన్నాక మీరు కూడా అంటారు. కావాలంటే చూడుర్రి, మీరు కూడా కాదన్నారు. అబ్బా 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 భగవంతా, ఈ డబ్బుల పెంకాసులా కట్ట మీద కట్టలు పట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ఏండ్ల కమానంకేంచి మనది అభివృద్ధి చెందుతున్న దేశం అంటుంటారు కానీ గిన్నిగానం డబ్బుల్ని చూసినాక ఇంకా కూడా దేశం ఎంత అభివృద్ధి చెందిందో అర్థం కావట్లేదా? మన దేశం ఎంత ధనిక దేశమో తెలవట్లేదా? ఓట్ల ముంగట కుప్పలు డబ్బులు దొరకబడుతున్నారు పోలీసు వాళ్ళు. మార్చి 1 అంటే ఎన్నికల కోడ్ పెట్టిన కాంచి ఇప్పటిదాకా దేశం మొత్తంలో కలిపి ఏం తక్కువ 4650 కోట్ల సొమ్ము పట్టుకున్నారట ఓట్ల అధికారులు. నికరంగా దొరికిన డబ్బులు 395 కోట్ల 39 లక్షలు అయితే తదిమ మొత్తం అంతా బంగారం, ఎండి, మందు సీసాలు, డ్రగ్గు మందుల వంటి వాటి మీద పట్టుకున్నారట. బంగారం, ఎండి వంటి వాటి పేరు మీద 562 కోట్ల 10 లక్షలు, 489 కోట్ల 31 లక్షల ఇలువ గల్ల 3 కోట్ల 58 లక్షల లీటర్ల మందు, 2068 కోట్ల 85 లక్షల ఇలువ చేసేటి మత్తు మందులు, గయ్యే డ్రగ్స్ వంటి వాటిని పట్టుకున్నారట. ఈ కాక ఇంకా మీదికెంచి 1142 కోట్ల 49 లక్షల ఇలువ గల్ల బహుమతులను కూడా పట్టుకున్నారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే అన్ని దుక్కులా కలిపి దేశంలో ఇట దినాము 100 కోట్ల దానిక పట్టుకుంటున్నారట. ఇటు మన తెలుగు రాష్ట్రాలలో కూడా బాగానే దొరకబట్టిరు. తెలంగాణలో 121 కోట్ల 84 లక్షల దాకా పట్టుకుంటే ఏపీలో 125 కోట్ల 97 లక్షల దాకా పట్టుకున్నారట ఓట్ల అధికారులు. తెలంగాణ కంటే ఏపీనే జనంతా ముందటున్నది ఈ లెక్కలల్లా. గీయన్ని 1 నెలన్నరలో పట్టుకున్నాయే అంటున్నారు అధికారులు. ఇంకా దేశమంతటా ఓట్లు ఓడిచిపోయేటాళ్లకు ఇంకెంత ఉందో మరి. ఇట్టా అభివృద్ధి చెందుతున్న దేశం అంటుంటారు కానీ గీయన్ని చూసినాక మన దేశం ఇంకా అభివృద్ధి చెందలేదని ఎవరు అన్నారు అనుకుంటున్నారట మన దేశ పబ్లిక్. కానీ ఈ ముచ్చట ఇంకా గిన్నిస్ బుక్ వాళ్ళకి ఎలకలేనట్టున్నది. ఎలకుంటే ఊరికొచ్చి బుక్ల పేర్లు రాసుకొని పోయేటోళ్ళు కావచ్చు మరి. ఏదైతే కానీ మొత్తానికి దేశంలో ఓట్లు ఆకలి అయ్యేటాళ్లకు ఇంకెంత సొమ్ము దొరుకుద్దో చూడాలి.